అది చలో మచ్చా తెలుసు కదా, నేను మీ ఠాకూర్ చిన్న. వెల్కమ్ బ్యాక్ టు ఠాకూర్ చిన్న ఛానల్. ముందరికి ఎందుకు వచ్చినా కాదు, ఈరోజు అయితే మా క్లాస్మేట్ మా స్కూల్ మెమోరీస్ అయితే చెప్పుకోబోతున్నా. మా స్కూల్ మెమోరీస్ ఎట్లుంటుండే అంటే చెప్పలేం మాటలలో అయితే. మాటల్లో చెప్పలేం, ఆ ఫీలే వేరు అనుకోండి. అయితే ఈ మే 10th అయితే మా నిఖిల్ బాయ్ బర్త్డే ఉంది. మినిమం హ్యాపీ రిటర్న్స్ చెప్తాడే మీరు జాన్ నిఖిల్. తెలుసు కదా వెళ్తుంటుంది హంగామా అంటున్నా 10th సరే మినిమం హ్యాపీ రిటర్న్స్ చెప్తాడు ఆఫ్ మేరీ జాన్. ఫస్ట్ నేనే చెప్తున్నా నీకు విశేష్ అడ్వాన్స్లా. అయితే ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, మా లాస్ట్ బెంచ్లో మేము ఎవరెవరు కూర్చుంటామంటే నేను, రామ్, గౌతమ్. ఎక్కువ అయితే మేము రామ్ గౌతమ్ అలాగ ఉంటుండే అనుకోండి ముగ్గురమిగా జాన్ జిగిరిలమే. ఏం చేసిన సరే ఇట్లానే గౌతమ్ గారు కూడా ఇప్పుడు బిల్డింగ్ కడుతుండంట. పెద్ద బిల్డింగ్, చదువు రాదు కానీ బిల్డింగ్ కడుతుండు. సరే బిల్డింగ్ కట్టుకోండి కానీ ఇప్పుడు మా రామ్ గారు అయితే చూసిరు కదా పొట్టండి స్కూటీ వేసుకొని అటు ఇటు ఉరుకుతుంది, జూయి అని చెప్పి ఆడే. అయితే మా బెంచ్ ముందలేమో ప్రశాంత్ ఇంకెవరెవరు కూర్చుంటుండే. ప్రశాంత్ పెళ్లి చేసుకున్న దావత్ లేదా మచ్చ. వీడియో చూస్తావని తెలుసు నాకు, నీకు చెప్తున్నా మచ్చా. అందరికీ లవ్ యూ డార్లింగ్స్. అయితే ప్రశాంత్ వాళ్ళ బెంచ్లో ఎవరెవరు కూర్చుంటారు. ఇంకా ప్రశాంత్ బెంచ్ ముందలేమో మా నిఖిల్ బాయ్, నరేందర్ బాయ్, ఆర్యన్ బాయ్ అంతే తాళ్ళు తెలుసు కదా మచ్చా. ఆర్యన్ తాళ్ళు యాయే అలాగే. అయితే ఇంకా ముందర ఆపోజిట్ బెంచ్లో వాళ్ళు ఎవరెవరో కూర్చుంటుండే. అయితే ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పాలంటే కష్టం. సరే చూస్తే ట్రై చేస్తున్నా. అయితే ఫస్ట్ స్టార్టింగ్ బెంచ్లో నుంచి చెప్పాలంటే శివ అనేటోడు ఒకడు ఉంటాడు. ఇంకా వేరే వాళ్ళు ఉండే మంచిగా చదువుతుండే, వాళ్ళ పేర్లు వస్తలేవు ఇప్పుడు నాకు. కొంతమంది పేర్లు గుర్తుకున్నాయి, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్తాను. శివ అనేటోడు ఒకడు, బండారి బసవన్న ఏమో ఉంటుండే ఆయన ఒకడు. ఇంకా పేర్లు కొన్ని ఉన్నాయి, అవి కూడా వద్దులే, అది తీసేసేద్దాం. అయితే నేను చెప్తున్నా కదా, అందరు అయితే మంచిగా ఉండే, ఫుల్ ఎంజాయ్. 10th అయితే చదవండి, 10th అయితే మిస్ చేసుకోకండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ చెప్తున్నా మీకు ఇది. ఎందుకంటే అంత స్వీట్ మెమరీస్ అయితే 10th తప్ప లైఫ్లో 10thలో తప్ప దేనిలో అయితే ఉండవు. నేను ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నా మచ్చా. అందరికైతే లవ్ యూ డార్లింగ్స్ మేరీ జాన్. మోర్ వీడియోస్ కొంతమంది ఫాలో చేసారు, కొంతమంది ఫాలో చేయలేరు. అజయ్ మచ్చా నువ్వు కూడా వస్తున్నావు. వీడియోలు నాకు తెలుసు, స్టోరీలు చూస్తావు, వీడియోలు చూస్తావు. అజయ్ నీకే చెప్తున్నా, రాసోజు తెలుసు కదా, రాసోజు. అదే లవ్ యూ మేరీ జాన్స్ ఆల్. అయితే 10th క్లాస్ అనేది వేరు మచ్చా. ఇప్పుడు అందరికి చెప్తున్నా కదా, ఇప్పుడు చదువుకునేటోళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఇంట్లో కూర్చుంటేనే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. ఇంట్లో కూర్చుంటే కాదు, 10th క్లాస్లో అయితే 10th క్లాస్ దాకా అయితే పక్కా చదవండి. నేను చెప్తుంది ఏంటంటే మెయిన్ పాయింట్, 10th క్లాస్ దాకా అయితే పక్కా చదవాలి. ఎందుకంటే ఆ 10th క్లాస్ ఎట్లుంటుందో కూడా మీరు కూడా చూడాలి అని చెప్పి కోరుకుంటున్నా. అయితే అనిల్ మచ్చా, నీకు కూడా నువ్వు వీడియో చూస్తావు నావి నాకు తెలుసు మచ్చా. నువ్వు కూడా చెప్తున్నా, నీకే ఎట్లా ఉంటావో తెలుసు కదా, ఎట్లా టైంపాస్ అవుతుందో తెలుసు కదా. రాజేష్ అనేటోడు కూడా ఇప్పుడు నా కాంటాక్టర్ లేడు. నా వీడియో చూస్తాడో చూడడో నాకు తెలియదు. సరే చూస్తే అయితే కామెంట్ చేయి మచ్చా రాజేష్. అయితే ఇప్పుడు ఇంకా ఎవరున్నారు నాకు గుర్తుకునే వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పిన. గర్ల్స్ వాళ్ళలో కూడా ఉన్నారు కొంతమంది, కానీ గర్ల్స్ల పేర్లు చెప్తే బాగుండదు అని అయితే చెప్తారేనా. సరే మోర్ వీడియోస్ కోసం అయితే నాకు ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మనకు, యూట్యూబ్ ఛానల్లో కూడా సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో, లైక్ అన్నీ కొట్టేసేయండి. మీరు మంచిగా వీడియోలు తీస్తున్నా కానీ నాకు సపోర్ట్ వస్తలేదు. మీరు సపోర్ట్ చేసిరంటే అన్ని వీడియోస్ అయితే నేను తీస్తాను మెంటల్ అంటున్నా. చలో బాయ్ మళ్ళీ